సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం శ్రోత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ధ్యానము అనగా ఏమి, ఆ ధ్యానములో ఏ విధముగా మనము ఆత్మను పరమాత్మగా గుర్తించాలి అన్నటువంటి అంశం పైన ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాం. సనాతన కాలం నుండి మన భారతదేశంలో ఎందరో మహాత్ములు, పుణ్యపురుషులు, యోగులు, యోగీశ్వరులు, అవధూతలు ఎందరో అవతరించారు. ఈ ధ్యానం అనేటువంటి సోపాన క్రమముపై అధిరోహించి తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలిగినారు. ధ్యానము అనేటువంటిది ఆరంభ దశలో ఉన్నప్పుడు సాధకులకు ఎంతో ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. ధ్యానము చక్కగా ఏకాంత ప్రదేశంలో, పూజా మందిరములో కానీ, కొండ గుహ యందు కానీ, మఠము యందు కానీ, ఆశ్రమముల యందు కానీ, ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మనకు లభ్యమైనటువంటి ఏదైనా ఒక కమ్మళి కానీ, దర్భాసనం కానీ, లేదా ధవళ వస్త్రం కానీ ఏదైనా ఒకటి చక్కగా పరుచుకొని శరీరమును, మెడను చక్కగా నిటారుగా నిలిపి దృష్టిని భ్రూమధ్యమునందు ఏకాగ్రతపరచి, మరి ఏ ఆలోచనలు లేకుండా కేవలము ఆ ఇష్టదేవతతో పదే పదే ఇష్టదేవతతో మమేకం కావడం ఒక పద్ధతి ఉన్నది. ఈ ధ్యానము తెంపు లేకుండా భావస్ఫూర్తి, కేవలము ఒక భావనను అలా నిలుపుకోవడం, బ్రహ్మభావనను లేదా ఇష్టదేవత భావమును అలా తైలధారవనే తెంపు లేకుండా నిలుపుకోగలిగితే అది ధ్యానమని మన పూర్వీకులు మనకు ప్రబోధన చేస్తున్నారు. అయితే ఈ ధ్యానము సాకార ధ్యానమని, నిరాకార ధ్యానమని. సాకారము అంటే ఒక రూపం పైన ఏకాగ్రత చేయడం, ఆ ఏకాగ్రతతో మనసును సంలగ్నం చేయడం, వేరే ఆలోచనల్లో ఉండేటువంటి మనసును ఒక ఇష్టదేవత మంత్రమునందు కానీ, లేదా ఆ ఆపాదమస్తకం రూపమునందు కానీ, ఆ ఇష్టదేవత రూపమునందు కానీ మనసును చెలించనీయక తదేకంగా దృష్టిని భ్రూమధ్యమునందు కళ్ళు మూచి కానీ, కళ్ళు తెరచి కానీ, కళ్ళు మూసుకొని కానీ, కళ్ళు తెరచి కానీ అలా అదే స్థితిలో ఉండడం, ఆ తైలధారవలే ఉండడము సగుణ ధ్యానమని మన ఋష్యాదులు మనకు ప్రబోధ చేస్తున్నారు. ఆత్మస్వరూప చింతనం ధ్యానం అంటున్నారు. అయితే జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పిన ధ్యానం ఏమిటి అంటే వస్తుతంత్ర ధ్యానము, కర్తృతంత్ర ధ్యానము. కర్తృతంత్ర ధ్యానం అనగా ఏమిటి అంటే భగవంతుణ్ణి మనం ఊహించిన పద్ధతిలో చింతన చేయడం. అయితే ఇది పురుషుని చిత్తం మీద ఆధారపడి ఉన్నది. మనం ఒక రూపాన్ని చూడాలంటే చూడొచ్చు, వద్దనుకుంటే మానేస్తే ఆపేయచ్చు. కానీ వస్తుతంత్ర ధ్యానం అలా కాదు. వస్తువు ఎలా ఉన్నదో అలా గుర్తించడం, వస్తువు ఎలా ఉన్నదో అలా గుర్తించడం వస్తుతంత్ర ధ్యానము. కర్తృతంత్ర ధ్యానము అంటే భగవంతుని ఒక రూపాన్ని పదే పదే చింతన చేస్తూ అది కేవలము మానసికంగా చింతించడం. ఇది పురుషతంత్రము అంటే ఇది పురుషతంత్రము అంటాడు. కర్తృతంత్రము, పురుషతంత్రము పురుషుని యొక్క చిత్తం మీద ఆధారపడినటువంటిది కాదు వస్తుతంత్రము. వస్తుతంత్రము అంటే పరమాత్మ తత్వం ఎలా ఉన్నదో ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తించడమే. గుర్తించడమే కానీ వేరు కాదు. అయితే ఈ ధ్యానం అనేటువంటిది ప్రప్రథమన ఆహార నియమం ఉండాలి,
ప్రశాంతంగా అభ్యాసం చేయాలి. ఈరోజు 1 గంట కూర్చుంటే రేపు ఇంకొక అర్ధగంట, అలా పెంచుకుంటూ 3 గంటల కాలం కదలకుండా కూర్చోగలిగే సామర్థ్యాన్ని సాధకులు సంపాదించాలి. అయితే మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఓ 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ 40 నిమిషాలు కానీ కదలకుండా కూర్చోగలిగితే చాలు. అయితే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 6వ అధ్యాయంలో ముక్కు చివరను చూస్తూ ఉండమని కూడా మనకు ఆత్మ సంయమన యోగంలో భగవద్గీతలో చెప్పడం జరిగింది 6వ అధ్యాయంలో. అయితే భౌతికంగా మనం చూస్తూ ఉంటే వస్తువులన్నీ కనపడుతూ ఉంటాయి, మనకు నామరూపాలన్నీ కనపడడం వల్ల మనసు ఏకాగ్రత చెందదు. అందుకని నాసికాగ్రమను చూడమంటారు, ముక్కు చివరను చూడండి. చూసినప్పుడు దృష్టి ఎక్కడుండునో మనసు అక్కడుండును. మనసు ఎక్కడుండునో ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా లయమవుతాయి. ఇక్కడ మనోవాయువు ప్రాణవాయువు, మనసు ప్రాణము రెండు ఒకటే, వేరు కాదు. కాబట్టి సజాతీయము విజాతీయము. సజాతీయము అంటే ఆ బ్రహ్మభావం, బ్రహ్మాకార వృత్తి, సర్వాత్మభావం, ఏకాత్మభావం అలా చూస్తూ ఉండడం, అలా ధ్యానంలో కనురెప్ప ఆర్చకుండా తదేకంగా అలా చూస్తూ ఉండడం, భగవాన్ శ్రీ రమణ మహర్షుల్లాగా. ఇక ఈ ధ్యానంలో ఆసనము సిద్ధయిన తర్వాత మనసు తనంతట తానుగా ఆగిపోతుంది. కానీ మనసు ధ్యానము ద్వారా ఆగడం వేరు, జ్ఞాన విచారణ ద్వారా మనసు అమనస్కం కావడం వేరు. ధ్యానము ద్వారా మనసు అమనస్కమైనప్పుడు అది వ్యవహారంలో మళ్ళా పునరావృతం అవుతుంది. ఎందుకని? మనసు పూర్వోత్తరాన్ని విచారించలేదు కనుక మనసు ఆత్మ కంటే వేరుగా ఉన్నది, ఈ మనసును ఆత్మయందు సంలగ్నం చేయాలి అని చెప్పి సాధకుడు అనుకుంటాడు, ధ్యానయోగి అనుకుంటాడు. కానీ జ్ఞానయోగి అలా అనుకోడు. మరి ఈ కర్మేంద్రియములైతేనేమి జ్ఞానేంద్రియములైతేనేమి వీటన్నిటికీ ఆత్మ చైతన్యం లేక ఈ ఇంద్రియాలు పనిచేయవు. అందుకని మనసు ఆత్మ కంటే వేరు కాదు మనసు అని చెప్పి మనసుకు కూడా సాక్షిగా ఉంటాడు జ్ఞానయోగి. యోగి మనసును అదుపు చేసుకోవాలి. అదుపు చేసుకుని షట్చక్రముల పైన మనసును భ్రూమధ్యము నుండి కిందకు ప్రవహించడము, కింద మూలాధారం నుండి భ్రూమధ్యం వరకు అలా సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి కిందికి నడిపిస్తూ ఆ రేచకపూరిక కుంభకాదులతో యోగాభ్యాసం ద్వారా మనసును అదుపు చేసుకునే పద్ధతిని చేయాలని చెప్పి మన భారతీయ సనాతన ఋషులు ఆచరించారు. ఒకటేమో సాధక దశ, మరొకటేమో సిద్ధ అవస్థ. ఈ సాధక దశ నుంటే సిద్ధ అవస్థ ప్రాప్తిస్తుంది. సగుణ ధ్యానం మనం స్థిరపడినప్పుడే నిర్గుణ ధ్యానం మనకు కలుగుతుంది. అయితే ఉత్తమాధికారులుగా ఉన్నటువంటి సూక్ష్మబుద్ధి గలవారికి సద్గురువులు ఆత్మ ప్రబోధం బోధించేటప్పుడు శిష్యులుగా ఉండేవాళ్ళు శ్రవణ కాలంలోనే ఆత్మతత్వాన్ని పొందగలరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఈ ధ్యాన యోగము అనేటువంటిది పరోక్షంగా ఉంది, అపరోక్షంగా ఉంది. పరోక్షంగా నాకన్నా అన్యముగా ఉన్నాడు భగవంతుడు అని చెప్పి ఆ భగవంతునితో మమేకం కావాలి. ఈ మమేకం అవడానికి మనసు ప్రతిబంధకాన్ని కలిగిస్తున్నది. ఈ మనసును భగవంతుని యందు లయం చేయాలి అనుకుంటాడు. ఆ లయం చేయాలి అనుకోవడము అది పరోక్షం. ఆ సాధక దశలో తానే పరమాత్మ స్వరూపుడన్న అపరోక్ష అనుభూతి ఉండదు. అందుకని సాధక దశలో మనసును బ్రహ్మమునందు లయం చేయడం అంటే పరోక్షంగా ఏ ఆలోచన లేకుండా పోతే అదే లయం. ఇప్పుడు మనసును లయం చేయడం ఆత్మ ఏందంటే ఆత్మ కనిపించదు, మనసు కనిపించదు. కానీ శాస్త్రవాక్యం ప్రకారం మనసు పరిపరి విధాలుగా పరిగెడుతున్న మనసును నిశ్చలంగా నిలపడమే కలపడం. అయితే ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని గుర్తించడమే జ్ఞానయోగం. కొద్దిపాటి తేడానే. అందుకని ఈ ఆసనము సిద్ధించిన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమవుతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే రహితమవుతాయో ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసన సిద్ధి కొంతమందికి 3 గంటల కాలం కూడా కదలకుండా కూర్చోగలరు. అలా కూర్చున్నప్పుడు మనస్సు సూక్ష్మమై ఏకాగ్రతను చెంది ఆ మనోమాలిన్యాన్ని తొలగించుకొని తన స్వరూపాన్ని గుర్తించేటువంటి ప్రక్రియను సనాతనమైన యోగులు కనుగొన్నారు. మంత్రద్రష్టలై దార్శనికులై ధ్యానయోగము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చును అని చెప్పి మనకు ప్రబోధన చేస్తున్నారు. అయితే సద్గురువులు ప్రబోధ చేసేటప్పుడు ఆత్మానాత్మ విచారణ మనకు బోధించేటప్పుడు సూక్ష్మంగా ఈ సాక్షిభావనను నేతి మహావాక్య విచారణ ద్వారా ఆత్మభావనను మనకు బోధిస్తారు. బోధించినప్పుడు మనసు పనిచేస్తున్నా, బుద్ధి పనిచేస్తున్నా, ఏమి చేస్తున్నా వాటన్నిటికీ సాక్షిగా ఉన్న ఆత్మస్వరూపమే నేనని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి శృతివాక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. ప్రియాత్మ బంధువులారా, మంత్రజపం కూడా ఇలాంటిదే. మంత్రజపం చేస్తూ ఉండగా
మనసు ఏకాగ్రత చెందుతుంది. ఆ ఏకాగ్రత పరోక్షంగా ఉంటుంది సాధక దశలో. అపరోక్ష అనుభూతిగా మారాలి అంటే తన స్వస్వరూపాన్ని తాను గుర్తించడమే అపరోక్ష అనుభూతి. పదాలు తేడా మాత్రమే. అయితే ఇక్కడ ఈ ధ్యానము అనేటువంటిది తెల్లవారుజామున 4 గంటలకు కూర్చొని ప్రశాంతమైనటువంటి తన గదిలో కానివ్వండి, ఆశ్రమంలో కానివ్వండి, జనసందోహం లేని ప్రదేశంలో కానివ్వండి, ప్రశాంతంగా అలా కొద్దిపాటి ప్రాణాయామం, రేచకము, పూరికము, కుంభకము, ఈ అనలోమ విలోమ ప్రాణాయామం చేసినా కూడా మనసు నియంత్రింపబడుతుంది. మనసు నియంత్రింపబడితే తన స్వరూపం గుర్తింపబడుతుంది. ఎందుకని? మనసు డోలాయమానంగా ఉన్నప్పుడు తన స్వరూపాన్ని గుర్తించలేము. అందుకని మనసును అదుపు చేసుకుంటే ఈ మనసు బ్రహ్మాకారం చెందుతుంది. బ్రహ్మాకారం చెందినప్పుడు సాధక దశలో తెలియదు. అయితే బ్రహ్మాకారం చెందడం అనేటువంటిది కూడా ఆత్మవిచారణ ద్వారానే తెలియాలి. సద్గురువుల ద్వారా మనం శ్రవణం చేయాలి. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు తదేకంగా అలా కూర్చొని తన ముందు ఏమేం జరుగుతున్నదో వాటికి సాక్షి మాత్రుడై ఆ సాక్షిభావంలో ఉండిపోయినాడు. అది అలా ఉండడం ఆయన సమాజానికి సందేశమే కానీ వేరు కాదు. కాబట్టి ధ్యానం అనేటువంటిది 3 గంటల కాలం ఒకే ఆసనం పైన కూర్చోగలిగితే ప్రాణవాయువు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కేవలము తగ్గిపోయి కేవలము ఆ ఎక్కడైతే శ్వాస పుట్టిందో నాభిస్థానంలో అక్కడే అణుగుతుంది. మనం బలవంతంగా ముక్కులు బిగించి ముక్కులు గట్టిగా పట్టుకోవడం వల్ల ప్రాణహాని జరుగుతుంది. ప్రాణవాయువు ఎక్కడ అణుగుతుందో అక్కడ అణిగినప్పుడు అది బలవంతం లేకుండా సహజంగా నెమ్మదిగా నడుస్తుంది. ఇంకా కొంతమంది యోగులకైతే ప్రాణవాయువు సుషుమ్నలోనే నడుస్తుంది. యోగాభ్యాసం చేసేటువంటి వారికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమై సూక్ష్మంగా శరీరం నిలబడాలి కదా. ఆ నిలబడాలి అంటే బయటేమో శ్వాస రహిత స్థితిగా యోగి కనపడతాడు. అంతర్ముఖంగా సుషుమ్నాలో ప్రాణశక్తి నడుస్తూ ఉంటుంది. నడవకపోతే శవం అవుతుంది. అందుకని ప్రాణవాయువు ఈశ్వర యొక్క నియతి మేరకు నిద్రావస్థలో కూడా ప్రాణవాయువు యథేచ్ఛగా నడుస్తూ ఉంటేనే ఈ శరీరము ఇంత అర్థవంతముగా ఉన్నది. ప్రాణవాయువు ఆగిన క్షణమే శరీరం శవం అవుతుంది. కాబట్టి యోగాభ్యాసము ద్వారా ప్రాణవాయువు ఆగితే శవం కాదు, అది శివస్వరూపమే. లోపల అంతర్గతంగా ప్రాణవాయువు సుషుమ్నాలో నడుస్తూ ఉంటుంది. ఈ యోగాభ్యాసం చేస్తూ 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 యోగాభ్యాసానికి బలం రాగా కేవల కుంభకం సిద్ధిస్తుంది. అంటే శ్వాస తీసుకోవడం కానీ శ్వాస వదలడం కానీ లేనటువంటి స్థితి ధ్యాన యోగము ద్వారా కూడా మనకు లభ్యమవుతుంది. అలాగే జ్ఞాన విచారణ ద్వారా కూడా ఇది మనకు అనుభవంలోకి వస్తుంది. ధ్యాన యోగము ద్వారా కూడా కదలకుండా కూర్చోవడం వల్ల కూడా ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. అయితే ధ్యానం చేసేటువంటి వారు బలవంతంగా దృష్టిని పైకి మరలించడం కానీ ఎక్కువగా ముక్కు చివరన చూడడం కానీ కాకుండా అర్ధ నిమిలిత నేత్రం, కేవలము అర్ధ కన్నుతో అలా చూస్తూ ఉండడం, నిద్రలోకి వెళ్లకుండా అలాగా ఆలోచనలు రాకుండా కేవలము ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడం, అదే ధ్యానము, అదే నిజమైనటువంటి స్థితి కూడా. ఆ స్థితిలో మనము అభ్యాసం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆత్మవిచారణ చేసేటువంటి వారు మనసు కంటే వేరుగా సాక్షిగా ఉండడమే. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఏవి కదులుతూ ఉన్నా, ఇవేవి ఆలోచిస్తున్నా వీటన్నిటికీ సాక్షిగా ఉండడమే నిజమైనటువంటి అఖండ బ్రహ్మాకార వృత్తి. అదే నిజమైనటువంటి నిరంతరంగా కొనసాగేటువంటి ధ్యానయోగం. దాన్ని ధ్యాన యోగం అని కాదు, జ్ఞానయోగం అని కూడా అన్నారు, జ్ఞానస్థితి అని కూడా అన్నారు మహనీయులు. కాబట్టి తన స్వరూపాన్ని తాను గుర్తించడమే నిరంతర సమాధి. సమాధి అనగా ఏమిటి? ఆత్మయందు మనసు లయం చేయడమే. అయితే చిత్తవృత్తులను నిరోధించడం కూడా యోగం అన్నాడు పతంజలి మహర్షి. కాబట్టి ఈ చిత్తవృత్తులను జ్ఞానపరంగానూ నిరోధించవచ్చు, యోగపరంగానూ నిరోధించవచ్చు, ధ్యానయోగం ద్వారా కూడా నిరోధించవచ్చు. నిరోధించడమే జ్ఞానం కాదు. ఆత్మానాత్మ విచారణ చేసుకొని, ఈ ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మస్వరూపమై మిగిలిపోవడం. ఆత్మస్వరూపాన్ని గుర్తించేటందుకు ఈ మనస్సు ప్రతిబంధకాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనస్సు అటు ఇటు చెలిస్తూ ఉందంటే శ్వాస కదిలినేని మనసు కదులును, మనసు కదిలినేని శ్వాస కదులును. ఈ మనసుకు శ్వాసకు రెండింటికి సంబంధం ఉన్నది. శ్వాస ఆగితే మనసు ఆగుతుంది, మనసు ఆగితే శ్వాస ఆగుతుంది. కాబట్టి అంతవరకు మాత్రమే కానీ ప్రాణాయామము, యోగము, మంత్రజపము ఇవన్నీ పరమార్థములు కావు. సాధక దశలో ఒక సాధకుడిని ఒక క్రమశిక్షణకు తీసుకొచ్చి ఆపై
తర్వాత అవస్థను పొందడానికి ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒక సోపానములు మాత్రమే కానీ పరమార్థం ఏమిటి అంటే తన స్వరూపమే పరమార్థం. ఆ పరమార్థాన్ని యోగము ద్వారా కొందరు, ధ్యానము ద్వారా కొందరు, జపము ద్వారా కొందరు, చిట్ట చివరకు ఎవరు ఏ సాధన చేసినప్పటికి కూడా నేనెవరో మనకు అనుభవంలోకి రావాలి. ఈ అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే సాధన పరిపూర్ణమవుతుంది. కాబట్టి పరమాత్మ అంటేనేమి, జీవాత్మ అంటేనేమి, ప్రపంచం అంటేనేమి, అందరిలో ఉన్న ఆత్మస్వరూపం ఏమనేటివి కూలాంకుషంగా సద్గురువుల ద్వారా తెలుసుకొని అన్ని జీవుల్లో ఉన్నది ఒకే ఒక స్వరూపం, అది నా స్వరూపమే. కాబట్టి నాలో అన్ని జీవులు ఉన్నవి, అన్ని జీవుల్లో నేనున్నాను. అఖిల భూతములు తనయందును, తనయందు అఖిల భూతములను చూచువాడు శ్రేష్ఠుడని చెప్పి మనకు సర్వాత్మ భావన పొందడం. ఆ సర్వాత్మ భావనలో ఉండడమే జీవిత పరమావధి, జీవిత లక్ష్యం కూడా ఇదే. ఈ సత్యాన్ని మనము సద్గురువుల ద్వారా తెలుసుకొని శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసుకొని ఆ జ్ఞాననిష్టలో, నిధిధ్యాసన అనే జ్ఞాననిష్టలో ఏం చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఎలా ఉండినా ఆ లోపల ఎరుక కలిగి ఉండడం, నేననేటువంటి స్పందన కలిగి ఉండడం, ఆ ఉనికి కలిగి ఉండడం, ఆ స్పృహ కలిగి ఉండడం. కాబట్టి సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వస్వరూపం. అది జ్ఞాన విచారణ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ జ్ఞాన విచారణ మనకు కలగాలి అంటే ధ్యాన యోగం చేయాలి, మంత్రయోగం చేయాలి, జపం చేయాలి, ప్రార్థనలు చేయాలి, పుణ్యకర్మలన్నీ కూడా ఆచరించాలి. పుణ్యకర్మలన్నీ ఆచరించినప్పుడు మనసులో ఉన్న మాలిన్యం ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడు బ్రహ్మాన్ని పొందడం కాదు, బ్రహ్మమై ఉన్నానని గుర్తించడం. ఆత్మను పొందడం కాదు, ఆత్మై ఉన్నానని గుర్తించడం. పరమాత్మను పొందడం కాదు, పరమాత్మ స్వరూపమై మిగిలిపోవడం. ఆత్మ దర్శనము అనగా ఒక కాంతిని దర్శించడం కాదు, ఒక విగ్రహమూర్తిని దర్శించడం కాదు, ఒక దేవతామూర్తిని దర్శించడం కాదు. ఇవన్నీ కూడా ప్రారంభ దశలో, ఆ దశలో అవి కరెక్టే. ఆ దశ దాటిన తర్వాత తన స్వస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడము, ఆ స్వస్వరూపముగా మిగిలిపోవడమే ఆత్మసాక్షాత్కారం. ఆత్మగా మిగిలిపోవడమే, పరమాత్మగా మిగిలిపోవడమే కానీ దర్శనం అనగా వేరే లేదు. కాబట్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఆయన ఆత్మగా మిగిలిపోవడమే కానీ ఆత్మదర్శనం కాదు, సాధక దశలో ఆ విధంగా చెప్పారని స్వామివారు కాంచీపురంలో ఉండేటువంటి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు సెలవిచ్చారు. ప్రియాత్మ బంధువులారా, ఎవరు ఏం చేసినప్పటికీ, ఎవరు ఏం చెప్పినప్పటికీ, ఏ సాధన చేసినప్పటికీ కూడా మనం మన సూక్ష్మబుద్ధితో విచారించాలి. సూక్ష్మబుద్ధితో విచారించి మన అనుభవంలో ధ్యానం చేసేటప్పుడు నేననే ఎరుక ఉన్నది, ధ్యానం చేయకుండా ఉండేటప్పుడు కూడా నేననేటువంటి స్పందన ఉన్నది, జపం చేసేటప్పుడు జపానికంటే ముందు నేననేటువంటి ఉనికి ఉన్నది, జపం తర్వాత కూడా ఉనికి ఉన్నది, నిద్రలోనూ అదే ఉనికి ఉన్నది, మేలుకున్న తర్వాత అదే ఉనికి ఉన్నది. అయితే సుషుప్తి అవస్థలో, నిద్రావస్థలో ఆ ఉనికి ఉంది, కానీ అది ఇంత స్పష్టంగా అనుభవంలోకి రావడం లేదు. మేలుకున్న తర్వాత చెప్తున్నాం. అయితే అనుభవించిన వాడే కదా తర్వాత మనకు అది చెప్పవలసినది. కాబట్టి నిద్రావస్థ నుండి మేలుకొన్న తర్వాత గుర్తు చేసుకోవడము అని కొంతమంది చెప్తున్నారు. అంటే స్మృతి జ్ఞానం, అంటే స్మృతికి తెచ్చుకోవడం, ఇది ఒక పద్ధతి ఉన్నది. ఆ స్మృతికి కూడా సాక్షిగా ఉన్నటువంటి చైతన్యమే, ఆ సాక్షి చైతన్యమే నా స్వరూపమని, అక్కడ సాక్షి జ్ఞానమే కానీ స్మృతి జ్ఞానం కాదు అని చెప్పి తెలిసిన మహనీయులు ప్రబోధ చేస్తున్నారు. ప్రియాత్మ బంధువులారా, మనం భారతదేశంలో జన్మించాము. భారతదేశంలో జన్మించిన ప్రతి స్త్రీ పురుషులంతా కూడా ఆ యోగ స్వరూపులే. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు. కాబట్టి మన పూర్వీకులైన మహాత్ములు మనకు వారసత్వంగా ఇచ్చిన జ్ఞానధనం ఇది. ప్రతి ఒక్కరు కూడా మన స్వాభావికమై, మన స్వరూపమై ప్రకాశిస్తున్న ఆత్మస్వరూపాన్ని ఏనాటికైనా గుర్తించి జన్మ సాఫల్యం చేసుకోవాలి. అసలు జన్మ వచ్చినది మన స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని గుర్తించేటందుకే వచ్చినది. కాబట్టి యోగము ద్వారా కావచ్చు, ధ్యానము ద్వారా కావచ్చు, జపము ద్వారా కావచ్చు, ఆత్మానాత్మ విచారణ ద్వారా కావచ్చు, ఎవరెవరికి ఏ విధమైనటువంటి ప్రారబ్ధం ఉన్నదో బుద్ధి కర్మానుసారిని. కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది యోగము చేస్తారు, కొంతమంది జపం చేస్తారు. వీటన్నిటి పరాకాష్ట ఆత్మస్వరూప విజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మగా మిగిలిపోవడము, పరమాత్మగా మిగిలిపోవడం. కాబట్టి స్వానుభవాన్ని సంపాదించడం. ఉన్నది పరమాత్మే కానీ రెండోది లేదు. ఉన్నది మన్నే కానీ కనపడుతున్నది కుండ, ఉన్నది బంగారమే కానీ కనపడుతున్నది ఆభరణం, ఉన్నది జలమే కానీ కనపడుతున్నది తరంగము, ఉన్నది పరమాత్మయే కానీ కనపడుతున్నది శరీరం, ఉన్నది సామాన్యమే కానీ కనిపిస్తున్నది విశేషం.
కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని నేను ఏదైనా వినాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా నాలో ఒక ప్రజ్ఞ ఉండాలి. ఆ ప్రజ్ఞే ప్రజ్ఞానం బ్రహ్మ. అది సాధక దశలో తెలియదు. మరి జ్ఞానావస్థలో వీటన్నిటికీ ఏ ప్రజ్ఞ ఉండి నేను ధ్యానం చేస్తున్నానో, ఏ చైతన్యం ఉండి నేను ఇంకొక మంత్రజపాన్ని చేస్తున్నానో, ఏ నాలో స్పృహ ఉండి, నాలో ఎరుక ఉండి ఇంకొక సద్గ్రంథములను నేను అధ్యయనం చేస్తున్నానో, ఏ యొక్క ఆత్మస్వరూపం ఉండి నేను ధ్యానయోగం చేస్తున్నాను అని చెప్పి ఆ చేసే క్రియలన్నిటికీ తాను సాక్షిగా ఉంటాడు. పరబ్రహ్మము నిరాకార స్వరూపము, ఆ బ్రహ్మమునందు ఈ ప్రపంచము ఆరోపితమై ఉన్నది. మనసు బ్రహ్మమునందు ఆరోపింపబడినది. వాస్తవంగా విచారిస్తే మనసుగా ఉన్నది, బుద్ధిగా ఉన్నది, చిత్తముగా ఉన్నది బ్రహ్మము కంటే అన్యము కాదని చెప్పి జ్ఞానావస్థలో, సిద్ధావస్థలో సాధకుడు గుర్తించగలడు. గుర్తించి బ్రహ్మముగా బ్రహ్మమాత్రుడై చిన్మాత్ర స్వరూపుడై మిగిలిపోగలడు. ఈ వేదములు, ఉపనిషత్తులు సర్వము బోధిస్తున్నవి నీవు బ్రహ్మము తప్ప అన్యము కాదు, ఆ బ్రహ్మమే నేను కాదు, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను అనేటువంటి శృతివాక్యాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకొని ఇప్పుడే మనము ఏమి విన్నా, ఏమి సూచినా, ఏమి మాట్లాడినా ఆ బ్రహ్మమాత్రమై, ప్రజ్ఞామాత్రమై మిగిలిపోవడమే జీవిత పరమావధి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.